ప్రీవియస్ లెక్చర్లో మనం సిఎస్ఎస్ సెలెక్టర్స్ గురించి చూసాం. సెలెక్టర్స్ అంటే మనం HTML ఎలిమెంట్స్ని స్టైల్ చేయడానికి వాటిని సిఎస్ఎస్లో టార్గెట్ చేయడం కోసం సెలెక్టర్స్ని యూజ్ చేస్తాం. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ గురించి చూసాం, లైక్ ఎలిమెంట్ సెలెక్టర్, క్లాస్ అండ్ ఐడి సెలెక్టర్, అట్రిబ్యూట్ నేమ్ అండ్ వాల్యూ సెలెక్టర్స్, అండ్ సూడో క్లాసెస్ అండ్ సూడో ఎలిమెంట్స్. సో ఫస్ట్ 5 టైప్స్ గురించి మనం ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. ఈ లెక్చర్లో సిఎస్ఎస్ కాంబినేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. కాంబినేటర్స్ అంటే 2 or more సెలెక్టర్స్కి మధ్యలో ఉండే రిలేషన్షిప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. అంటే మనం ఏవైతే HTML ఎలిమెంట్స్ సెలెక్టర్స్ యూజ్ చేసి టార్గెట్ చేస్తున్నామో వాటి మధ్య ఉండే రిలేషన్షిప్ మనం కాంబినేటర్స్తో రిప్రజెంట్ చేస్తాం. బట్ కాంబినేటర్స్ అంటే ఏంటో తెలుసుకునే ముందు HTML డాక్యుమెంట్లో ఒక ఎలిమెంట్ హైరార్కీ ఎలా ఉంటుందో చూద్దాం. సో మనం ఎప్పుడైనా HTML డాక్యుమెంట్ స్ట్రక్చర్ రాసినప్పుడు ఫస్ట్ యూజ్ చేసే ఎలిమెంట్ HTML రూట్ ఎలిమెంట్. దీని లోపల 2 ఎలిమెంట్స్ ఉంటాయి, ఒకటి హెడ్ ఎలిమెంట్, ఇంకోటి బాడీ ఎలిమెంట్. హెడ్లో మనం మొత్తం మన వెబ్సైట్కి రిలేటెడ్ మెటా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తాం. అండ్ వెబ్సైట్ కంటెంట్ మొత్తం మనం బాడీ ఎలిమెంట్లో ఎన్క్లోజ్ చేస్తాం. సే ఫర్ ఇన్స్టెన్స్ నేను ఎగ్జాంపుల్కి బాడీ ఎలిమెంట్లో 3 ట్యాగ్స్ని తీసుకుంటున్నాను, H1, సెక్షన్ అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్. అండ్ వీటి లోపల ఫర్దర్ కొన్ని ట్యాగ్స్ని నెస్ట్ చేస్తున్నాను. H1లో స్పాన్, అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఆబ్వియస్లీ లిస్ట్ ఐటమ్స్ ప్రొవైడ్ చేయాలి, సెక్షన్లో సమ్ 2 పారాగ్రాఫ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ హైరార్కీ ఎలా ఫ్లో అవుతుంది అంటే, ఫర్ ఇన్స్టెన్స్ HTML అనేది పేరెంట్ ఎలిమెంట్ అయితే వీటికి హెడ్, బాడీ, H1 ఇవన్నీ కూడా డిసెండెంట్ ఎలిమెంట్స్ అవుతాయి. అంటే డిసెండెంట్ ఎలిమెంట్స్ అంటే ఒక ఎలిమెంట్ ఒక పేరెంట్ ఎలిమెంట్లో నెస్ట్ అయ్యి ఉండే అన్ని ఎలిమెంట్స్ని వాటికి డిసెండెంట్ ఎలిమెంట్స్ అంటాం. లైక్ HTMLకి ఇవన్నీ కూడా డిసెండెంట్ ఎలిమెంట్స్, బాడీ ఎలిమెంట్కి H1, UL, పారాగ్రాఫ్స్, లిస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా డిసెండెంట్ ఎలిమెంట్స్. సిమిలర్లీ సెక్షన్ ఎలిమెంట్కి పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ అనేవి డిసెండెంట్స్, అన్ఆర్డర్డ్ లిస్ట్కి లిస్ట్ ఐటమ్స్ అండ్ హెడ్డింగ్కి స్పాన్ అనేవి డిసెండెంట్ ఎలిమెంట్స్. సో మన వెబ్సైట్లో మనకి జస్ట్ 1 సెక్షన్ ఆర్ జస్ట్ 2 సెక్షన్స్ అనేవి ఉండవు, మల్టిపుల్ సెక్షన్స్, మల్టిపుల్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఉంటాయి. సో ఇలా మనం పర్టికులర్ సెక్షన్లో పారాగ్రాఫ్ ట్యాగ్స్ని టార్గెట్ చేయాలి అనుకుంటే, ఫర్ ఇన్స్టెన్స్ డిసెండెంట్ ఎలిమెంట్ ఆర్ డిసెండెంట్ కాంబినేటర్ని యూజ్ చేసి చేస్తాం. డిసెండెంట్ కాంబినేటర్ అంటే సింప్లీ స్పేస్తో రిప్రజెంట్ చేస్తాం. సో పేరెంట్ ఎలిమెంట్ స్పేస్ డిసెండెంట్ ఎలిమెంట్. సో ఫర్ ఇన్స్టెన్స్ మనం ఇక్కడ సెక్షన్ స్పేస్ పారాగ్రాఫ్ అని ఇచ్చాం. అంటే మనకి సెక్షన్లో ఉండే పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి. ఈవెన్ ఇఫ్ ఇంటర్నల్లీ పారాగ్రాఫ్ లోపల ఇంకొక పారాగ్రాఫ్ నెస్ట్ అయినా కూడా అది మనకి సెలెక్ట్ అవుతుంది. ఈవెన్ ఇంటర్నల్లీ నెస్టెడ్ అంటే సెక్షన్ లోపల పారాగ్రాఫ్ లోపల ఇంకొక పారాగ్రాఫ్ ఉన్నా కూడా ఆ 3 ఎలిమెంట్స్ కూడా మనకి సెక్షన్కి డిసెండెంట్ ఎలిమెంట్స్ అవుతాయి. సో ఈ సెలెక్టర్ యూజ్ చేసినప్పుడు విత్ ద డిసెండెంట్ కాంబినేటర్ మనకి అన్ని పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ టార్గెట్ అవుతాయి. సిమిలర్లీ బాడీ స్పేస్ UL అని ఇస్తే మనం బాడీ ఎలిమెంట్లో ఇంక్లూడ్ చేసిన అన్ని అన్ఆర్డర్డ్ లిస్ట్స్ కూడా మనకి టార్గెట్ అవుతాయి. అండ్ టార్గెట్ అయిన వాటికి మనం ఈ కర్లీ బ్రేసెస్ లోపల CSS ప్రాపర్టీస్ని ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ చైల్డ్ ఎలిమెంట్స్. సో చైల్డ్ ఎలిమెంట్స్ అంటే ఇమీడియట్ ఆర్ డైరెక్ట్ డిసెండెంట్స్. అంటే HTMLకి హెడ్ అండ్ బాడీ ఒకటే చైల్డ్ ఎలిమెంట్స్ అవుతాయి, మిగతావన్నీ కూడా డిసెండెంట్స్ అవుతాయి. బాడీకి H1, అన్ఆర్డర్డ్ లిస్ట్ అండ్ సెక్షన్ మాత్రమే చైల్డ్ ఎలిమెంట్స్ అవుతాయి, మిగతా స్పాన్, లిస్ట్ ఐటమ్స్, పారాగ్రాఫ్స్ అన్నీ కూడా డిసెండెంట్ ఎలిమెంట్స్ అవుతాయి. సెక్షన్కి పారాగ్రాఫ్ ట్యాగ్స్, అన్ఆర్డర్డ్ లిస్ట్కి లిస్ట్ ఐటమ్స్ అండ్ H1కి పాన్ ఎలిమెంట్ అనేది చైల్డ్ ఎలిమెంట్స్ అవుతాయి. సో ఇలా చైల్డ్ ఎలిమెంట్స్ని టార్గెట్ చేయాలి అంటే మనం గ్రేటర్ దాన్ సింబల్ని యూజ్ చేస్తాం. సో ఈ కేసులో డిసెండెంట్కి చైల్డ్ కాంబినేటర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం సెక్షన్ స్పేస్ P అంటే సెక్షన్ లోపల ఉండే అన్ని డిసెండెంట్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ సెలెక్ట్ అవుతాయి. బట్ గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేసినప్పుడు ఓన్లీ ఫస్ట్ ఆర్ ఇమీడియట్ డిసెండెంట్స్ మాత్రమే టార్గెట్ అవుతాయి. సో ఇవి డిసెండెంట్ అండ్ చైల్డ్ కాంబినేటర్స్.
నెక్స్ట్ మనకి adjacent sibling అండ్ జనరల్ సిబ్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. బట్ వీటి గురించి డిస్కస్ చేసే ముందు డిసెండెంట్ అండ్ చైల్డ్ ఎలిమెంట్స్కి మన కోడ్ ఎడిటర్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో కోడ్ ఎడిటర్లో నేను ఒక index.html ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో ఒక h2 ట్యాగ్ విత్ డిసెండెంట్ కాంబినేటర్స్ అని ఆ 2 వర్డ్స్ని 2 స్పాన్ ట్యాగ్స్లో యాడ్ చేశాను. అండ్ ఒక లారెమ్ ఇప్సమ్ పారాగ్రాఫ్, లారెమ్లో కూడా ఒక స్పాన్ ఎలిమెంట్ యాడ్ చేశాను. సిమిలర్లీ చైల్డ్ కాంబినేటర్స్, లారెమ్ ఇప్సమ్ పారాగ్రాఫ్. సో డిసెండెంట్ కాంబినేటర్స్కి మనకి మోస్ట్ కామన్లీ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, సో డిసెండెంట్ కాంబినేటర్స్ అనేవి ఎలిమెంట్స్లో నెస్ట్ అయి ఉన్న అన్ని ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేస్తుంది. అంటే ఈ కేసులో మనం ఒకవేళ అన్ని స్పాన్ ఎలిమెంట్స్కి సమ్ కైండ్ ఆఫ్ హైలైటింగ్ ఇవ్వాలి అనుకుంటే సింప్లీ బాడీ స్పేస్ స్పాన్ అని ఇస్తే బాడీ లోపల ఉండే అన్ని స్పాన్ ఎలిమెంట్స్ కూడా సెలెక్ట్ అవుతాయి, ఈవెన్ ఇఫ్ అవి ఇంటర్నలీ నెస్ట్ అయి ఉన్నా కూడా. సో నేను ఇక్కడ ఇంటర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేస్తున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ అ న్యూ సిఎస్ఎస్ ఫైల్. సో స్టైల్ ఎలిమెంట్ని యూజ్ చేసి దీని లోపల బాడీ స్పేస్ స్పాన్ కర్లీ బ్రేసెస్. ఇప్పుడు దీంట్లో లెట్స్ సే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రొవైడ్ చేద్దాం, అక్వామెరిన్. సేవ్ అండ్ దేర్ యు గో. సో బాడీలో ఉండే అన్ని స్పాన్ ఎలిమెంట్స్ సెలెక్ట్ అయ్యి వాటికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రొవైడ్ చేసాం. సో ఈ కేసులో అయితే మనకి ఓన్లీ స్పాన్ ఎలిమెంట్స్ కొన్నే ఉన్నాయి. బట్ ఒక కంప్లీట్ వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ లోపల స్పాన్ ఎలిమెంట్స్ ప్రొవైడ్ చేయొచ్చు. సో మనకి ఓన్లీ స్పెసిఫిక్, లైక్ ఫర్ ఇన్స్టెన్స్ నాకు ఓన్లీ హెడ్డింగ్లో ఉండే స్పాన్ ఎలిమెంట్స్కి నేను ప్రొవైడ్ చేయాలి అనుకుంటే, బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రొవైడ్ చేయాలి అంటే సింప్లీ h2 స్పాన్ అని ప్రొవైడ్ చేస్తాం. సో మనం డైరెక్ట్గా ఎలిమెంట్ సెలెక్టర్ స్పాన్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రొవైడ్ చేస్తే అది బాడీలో ఉండే అన్ని స్పాన్ ఎలిమెంట్స్కి ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తుంది. బట్ అలా కాదు, నాకు ఓన్లీ h2లో ఉండే స్పాన్ ఎలిమెంట్స్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రొవైడ్ చేయాలి అంటే అప్పుడు h2 స్పేస్ స్పాన్. సో ఇది డిసెండెంట్ సెలెక్టర్ అంటే. చైల్డ్ సెలెక్టర్ అంటే ఎలిమెంట్స్ దట్ ఆర్ డైరెక్ట్ చిల్డ్రన్ ఆఫ్ అ పేరెంట్. సో ఇక్కడ మనం ఓన్లీ 1 లెవెల్ ఆఫ్ నెస్టింగ్ ఇచ్చాం, అంటే h2 లోపల స్పాన్, పారాగ్రాఫ్ లోపల స్పాన్. సో దీన్ని ఫర్దర్ నెస్టింగ్ ప్రొవైడ్ చేద్దాం. లెట్స్ సే ఈ ఫస్ట్ అంతా ఒక సెక్షన్లో ప్రొవైడ్ చేద్దాం. సెక్షన్ సో ఇప్పుడు నాకు బాడీలో ఉండే ఇమీడియట్ చిల్డ్రన్, అంటే ఇలాగా ఇంటర్నల్లీ నెస్టెడ్ కాదు బట్ డైరెక్ట్గా ఉండే స్పాన్ ఎలిమెంట్స్ మాత్రమే. సో నేను ఇక్కడ సెక్షన్కి స్పాన్ ఎలిమెంట్ యూజ్ చేసి టైప్స్ ఆఫ్ కాంబినేటర్స్ అనే ఒక హెడ్డింగ్ ప్రొవైడ్ చేశాను. అండ్ నెక్స్ట్ సెక్షన్లో కూడా సేమ్. సో ఇప్పుడు ఈ టైప్స్ ఆఫ్ కాంబినేటర్స్కి నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టైలింగ్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సే ఇటాలిక్ ఫాంట్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ హైలైటింగ్ ఏదైనా ఇద్దాం అనుకుంటున్నాను, ఆర్ లెట్స్ సే అండర్లైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి నేను ఇన్ కేస్ బాడీ స్పేస్ స్పాన్ అని ఇస్తే నాకు బాడీలో ఉండే అన్ని స్పాన్ ఎలిమెంట్స్ ఇంక్లూడింగ్ h2 పారాగ్రాఫ్ అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. బట్ నాకు అలా వద్దు, ఓన్లీ సెక్షన్ టైటిల్స్ మాత్రమే సెలెక్ట్ అవ్వాలి అనుకుంటే సెక్షన్. సో చైల్డ్ ఎలిమెంట్ని డిపెక్ట్ చేయడం కోసం, రిప్రజెంట్ చేయడం కోసం మనం గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేస్తాం. సో గ్రేటర్ దాన్, దానికి సెపరేట్గా స్టైలింగ్ ప్రొవైడ్ చేద్దాం. సెక్షన్ గ్రేటర్ దాన్ స్పాన్ కర్లీ బ్రేసెస్ లోపల లెట్స్ సే టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ. దేర్ యు గో. సో డోంట్ వరీ, ఈ ప్రాపర్టీస్ అవి మనం తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. బట్ ఈ కాంబినేటర్స్ అండ్ సెలెక్టర్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఓన్లీ సెక్షన్లో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే, విచ్ ఇస్ స్పాన్, డైరెక్ట్ చిల్డ్రన్ మాత్రమే సెలెక్ట్ అయ్యాయి. ఇంటర్నలీ నెస్టెడ్ అంటే h2 లోపల పారాగ్రాఫ్ లోపల ఉండే ఎలిమెంట్స్ అవి సెలెక్ట్ అవ్వలేదు. అండ్ డిసెండెంట్ సెలెక్టర్ అంటే h2 లోపల ఉండే అన్ని స్పాన్ ఎలిమెంట్స్ సెలెక్ట్ అవుతాయి. సిమిలర్లీ నేను ఇక్కడ సెక్షన్ స్పేస్ స్పాన్ అని ఇస్తే అన్ని డిసెండెంట్ ఎలిమెంట్స్ కూడా సెలెక్ట్ అవుతున్నాయి. ఈవెన్ h2 లోపల ఉండేవి, పారాగ్రాఫ్ లోపల ఉండే అన్ని స్పాన్ ఎలిమెంట్స్ సెలెక్ట్ అవుతున్నాయి. సో ఇది డిసెండెంట్ అండ్ చిల్డ్రన్ ఎలిమెంట్కి డిఫరెన్సెస్.
సో డిసెండెంట్ ఎలిమెంట్స్కి ఇంకొక యూస్ కేస్ ఏంటి అంటే, ఇన్ కేస్ మన వెబ్ పేజ్లో మనం ఒక ఫామ్ని యాడ్ చేసాం. సో ఫామ్లో మనం మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ని ప్రొవైడ్ చేస్తాం. సో నాకు వెబ్ పేజ్లో ఉండే అన్ని ఇన్పుట్ ఎలిమెంట్స్ ఒకే స్టైలింగ్లో కావాలి అనిపించినప్పుడు, లైక్ మేబీ 2 or 3 ఫార్మ్స్ ఉన్నాయి. ఇన్స్టెడ్ ఆఫ్ స్టైలింగ్ ఈచ్ ఆఫ్ దోస్, సింప్లీ బాడీ స్పేస్ ఇన్పుట్ ఫీల్డ్కి నేను ఏమైనా స్టైలింగ్ ప్రొవైడ్ చేస్తే, నాకు బాడీలో ఉండే అన్ని ఇన్పుట్ ఫీల్డ్స్, అంటే నా వెబ్ పేజ్లో ఉండే అన్ని ఇన్పుట్ ఫీల్డ్స్కి సేమ్ టైప్ ఆఫ్ స్టైలింగ్ అప్లై అవుతుంది. సో ఇది డిసెండెంట్ కాంబినేటర్స్కి ఒక అడ్వాంటేజ్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ adjacent sibling element. Adjacent sibling element అంటే ఎలిమెంట్స్ దట్ ఆర్ రైట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. అంటే ఈ కేసులో హెడ్ అండ్ బాడీ అనేవి adjacent sibling elements అవుతాయి. ఆర్ H1 అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేవి adjacent siblings. అన్ఆర్డర్డ్ లిస్ట్ అండ్ సెక్షన్ ఎలిమెంట్ అనేది adjacent siblings. సిమిలర్లీ లిస్ట్ ఐటమ్స్ 2 adjacent అండ్ పారాగ్రాఫ్ 2 adjacent అవుతాయి. సో ఇలాగా ఒక adjacent సిబ్లింగ్ని సెలెక్ట్ చేయాలి అనుకుంటే మనం ప్లస్ సింబల్ యూస్ చేసి టార్గెట్ చేస్తాం. సో ఇది adjacent sibling combinator. సో మనం ఎప్పుడైతే సెక్షన్ ప్లస్ యూఎల్ అని ప్రొవైడ్ చేస్తామో, మన వెబ్ పేజ్లో ఎక్కడైతే సెక్షన్స్ పక్కన అన్ఆర్డర్డ్ లిస్ట్ ప్రొవైడ్ చేసామో అవి అన్ని అన్ఆర్డర్డ్ లిస్ట్ కూడా సెలెక్ట్ అవుతాయి ఇక్కడ. ఆన్ ద అదర్ హ్యాండ్ మనకి జనరల్ సిబ్లింగ్ అని కూడా ఉంది ఒకటి. జనరల్ సిబ్లింగ్ ఎలిమెంట్స్ అంటే ఒక పేరెంట్ ఎలిమెంట్ లోపల ఉండే అన్ని ఎలిమెంట్స్ కూడా సిబ్లింగ్స్ అవుతాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మన ఫ్యామిలీ హైరార్కీలో చూస్తే, సో మన పేరెంట్స్కి ఉండే కిడ్స్ అందరూ కూడా మనకి సిబ్లింగ్సే అవుతారు. adjacent సిబ్లింగ్స్ అంటే మన డైరెక్ట్ సిస్టర్ ఆర్ మన డైరెక్ట్ బ్రదర్. బట్ జనరల్ సిబ్లింగ్స్ అంటే అందరు సిబ్లింగ్స్ కూడా కన్సిడర్ అవుతారు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ బాడీ అనే ఒక పేరెంట్ ఎలిమెంట్లో H1, UL, సెక్షన్ ఇవన్నీ కూడా జనరల్ సిబ్లింగ్ ఎలిమెంట్స్ అవుతాయి. సిమిలర్లీ లిస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా జనరల్ సిబ్లింగ్స్ అవుతాయి. సో జనరల్ సిబ్లింగ్స్ని మనం టార్గెట్ చేయాలి అంటే మనం ఈ వేవీ లైన్ కాంబినేటర్ని యూజ్ చేస్తాం. సో ఇది మన కీబోర్డ్లో ట్యాబ్ పైన ఉండే కీ ఉంటుంది. సో షిఫ్ట్ ప్లస్ ఆ కీ ప్రెస్ చేస్తే మనకి ఈ సింబల్ వస్తుంది. సో ఇక్కడ నేను సెక్షన్ జనరల్ సిబ్లింగ్ కాంబినేటర్ P అని ప్రొవైడ్ చేస్తే నాకు అప్పుడు, సో ఇన్ కేస్ నేను వెబ్ పేజ్లో ఎక్కడైనా HTML డాక్యుమెంట్లో ఎక్కడైనా సెక్షన్ ఎలిమెంట్స్ ప్రొవైడ్ చేసి ఉంటే వాటికి సేమ్ హైరార్కీ లెవెల్లో పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ ఉంటే అప్పుడు అవన్నీ సెలెక్ట్ అవుతాయి. సో విత్ ఇన్ ద సేమ్ పేరెంట్ మనకి ఉండే సిబ్లింగ్స్ అన్నీ కూడా పారాగ్రాఫ్ ఎలిమెంట్ సిబ్లింగ్స్ అన్నీ కూడా కన్సిడర్ చేస్తుంది. సో దీన్ని ఇంకా క్లియర్గా ఎగ్జాంపుల్తో చూద్దాం. సో గోయింగ్ బ్యాక్ టు ద కోడ్ ఎడిటర్, ఫస్ట్ adjacent సిబ్లింగ్ గురించి చూద్దాం. సో సేమ్ మనం ఇంకొక సెక్షన్ క్రియేట్ చేద్దాం. సో ఇది adjacent ఇంకొక స్పాన్ ఎలిమెంట్ sibling combinator. There you go. సో ఇది descendant, ఇది child అండ్ ఇప్పుడు adjacent. సో adjacent sibling అంటే ఎలిమెంట్స్ దట్ ఆర్ రైట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. ఫర్ ఇన్స్టెన్స్ నేను ఇక్కడ ఉండే ఈ HTML డాక్యుమెంట్లో అన్నిట్లో ఎక్కడైతే H2 పక్కన పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఉన్నాయో ఆ పారాగ్రాఫ్ ట్యాగ్స్లో ఉండే ఫస్ట్ స్పాన్ ఎలిమెంట్ని నేను ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ నేను H2 సెలెక్టర్ని రాయాలి అండ్ దెన్ adjacent sibling కాంబినేటర్ని యూజ్ చేయాలి, అంటే ప్లస్ సింబల్. సో ప్రతి H2 ఎలిమెంట్ పక్కన ఎక్కడైతే పారాగ్రాఫ్ ఉంటుందో పారాగ్రాఫ్ కర్లీ బ్రేసెస్, లెట్స్ సే H2 పక్కన ఉండే ఫస్ట్ పారాగ్రాఫ్కి మనం కొంచెం ఇండెంటేషన్ ప్రొవైడ్ చేయాలి. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఈ పారాగ్రాఫ్ని కొంచెం టు ద రైట్ సైడ్ మూవ్ చేద్దాం అనుకుంటున్నాం. సో అప్పుడు మార్జిన్ రైట్ లెట్స్ సే 10 pixel, margin left 10 pixel or little more 20 pixel. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ కేస్ నేను మల్టిపుల్ పారాగ్రాఫ్స్ని యాడ్ చేస్తే, సో ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఇక్కడ ఓన్లీ ఫస్ట్ పారాగ్రాఫ్ అనేది ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్ అనుకోండి. సో H2 తర్వాత ఉండే ఫస్ట్ పారాగ్రాఫ్కి మాత్రమే నేను ఈ కైండ్ ఆఫ్ ఇండెంటేషన్ ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాను, అంటే కొంచెం మార్జిన్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ మిగతా పారాగ్రాఫ్స్ అన్నీ కూడా నార్మల్ విడ్త్లోనే ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో మనం adjacent siblingsని యూజ్ చేయొచ్చు. సో ఓన్లీ హెడ్డింగ్ వెంటనే వచ్చే ఫస్ట్ పారాగ్రాఫ్కి మనం సమ్ ఇండెంటేషన్ టైప్లో ప్రొవైడ్ చేస్తున్నాం, బట్ తర్వాత ఉండే పారాగ్రాఫ్స్ అన్నీ కూడా నార్మల్ ఫ్లోలోనే వెళ్తాయి. సో ప్రతి H2 ఎలిమెంట్ పక్కన ఉండే పారాగ్రాఫ్ ట్యాగ్కి
ఈ ప్రాపర్టీ అనేది అప్లై అవుతుంది. సో ఇవి ఎడ్జెస్ అండ్ సిబ్లింగ్స్. నెక్స్ట్ జనరల్ సిబ్లింగ్. జనరల్ సిబ్లింగ్ అంటే సేమ్ పేరెంట్ ఉండే అన్ని ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేస్తుంది. అంటే ఫర్ ఇన్స్టెన్స్ H2 అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్కి కామన్ పేరెంట్ అనేది సెక్షన్ కదా. సో అన్ని సెక్షన్స్లో H2 అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ పారాగ్రాఫ్స్ అన్నిటిని సెలెక్ట్ చేయాలి అంటే H2 జనరల్ సిబ్లింగ్ కాంబినేటర్ పారాగ్రాఫ్, లెట్స్ సే బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక ఎంటైర్ సెక్షన్లో సిమిలర్ ఫార్మాటింగ్ ఉండాలి అంటే లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఏ సెక్షన్స్లో అయితే హెడ్డింగ్ 2 ఇచ్చామో ఆ సెక్షన్స్లో ఉండే అన్ని పారాగ్రాఫ్ ట్యాగ్స్ని మనం కలర్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇది ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్కి, అంటే H2 తర్వాత వచ్చే ఫస్ట్ పారాగ్రాఫ్కి ఎడ్జెసెంట్ సిబ్లింగ్కి మనం కొంత మార్జిన్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో అది ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్ అని చూపించడానికి. బట్ మిగతా పారాగ్రాఫ్స్ అన్నిటికీ కూడా లెట్స్ సే బ్యాక్గ్రౌండ్ కలర్ బదులు కలర్ గ్రే, టెక్స్ట్ కలర్ గ్రే. దేర్ యు గో. సో ఫస్ట్ దానికి మార్జిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. బట్ ఏ సెక్షన్స్లో అయితే మనం ఈ H2 ఎలిమెంట్స్ని యూజ్ చేసామో ఆ సెక్షన్స్ అన్నిట్లో కూడా పారాగ్రాఫ్స్కి మనం గ్రే కలర్ ఫాంట్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో అలాంటప్పుడు మనం జనరల్ సిబ్లింగ్ యూజ్ చేస్తాం. అంటే ఏదైతే H2 ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ సెక్షన్లో ఉండే అన్ని పారాగ్రాఫ్ ఎలిమెంట్స్కి ఈ కలర్ టెక్స్ట్ కలర్ గ్రే అనేది అప్లై అవుతుంది, యాజ్ యూ కెన్ సీ ఇన్ ద అవుట్పుట్. సో చిన్న రీక్యాప్, డిసెండెంట్ ఎలిమెంట్స్ అంటే ఒక పేరెంట్ ఎలిమెంట్ లోపల ఉండే అన్ని ఎలిమెంట్స్ దానికి డిసెండెంట్ అవుతాయి. లైక్ ఈ కేసులో సెక్షన్కి స్పాన్, H2, పారాగ్రాఫ్, ఈవెన్ ఇంటర్నల్ స్పాన్ అన్నీ కూడా డిసెండెంట్ ఎలిమెంట్స్ అవుతాయి. చైల్డ్ ఎలిమెంట్ అంటే ఓన్లీ డైరెక్ట్ డిసెండెంట్, అంటే సెక్షన్కి ఓన్లీ స్పాన్, H2 అండ్ పారాగ్రాఫ్ మాత్రమే చైల్డ్ ఎలిమెంట్స్. ఇంటర్నల్ స్పాన్స్ అనేవి డిసెండెంట్స్ అవుతాయి. ఎడ్జెసెంట్ సిబ్లింగ్స్ అంటే ఓన్లీ ఇమ్మీడియట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్, లైక్ H2కి స్పాన్ అండ్ పారాగ్రాఫ్ అనేవి ఎడ్జెసెంట్ సిబ్లింగ్స్. బట్ ఈ పారాగ్రాఫ్ అనేది ఎడ్జెసెంట్ సిబ్లింగ్ అవదు, అది జనరల్ సిబ్లింగ్ అవుతుంది. ఇవన్నీ ఒకటే పేరెంట్ కింద ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్ ఎడ్జెసెంట్ సిబ్లింగ్స్. లైక్ ఇన్ కేస్ ఒక మదర్ అండ్ ఫాదర్కి లెట్స్ సే దే హ్యావ్ 4 kids. సో kid 1, 2, 3 and 4. సో అలాంటప్పుడు 1 and 2 are adjacent siblings and 2 and 3 are adjacent siblings. 3 and 4 are adjacent siblings. But 1, 2, 3 and 4 are general siblings. సో ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. సో కాంబినేటర్స్ అనేవి ఇన్ కేస్ మీకు గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా అనిపిస్తే మై సజెషన్ వుడ్ బి సెలెక్టర్స్లో క్లాస్ సెలెక్టర్స్ అండ్ ఎలిమెంట్ సెలెక్టర్స్ని యూజ్ చేయొచ్చు. బట్ ఎలిమెంట్ సెలెక్టర్స్ యూజ్ చేయడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఎలిమెంట్ సెలెక్టర్స్ యూజ్ చేసినప్పుడు మన వెబ్ పేజ్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ సెలెక్ట్ అయిపోతాయి. ఈవెన్ ఇంటర్నలీ నెస్టెడ్, అన్నెస్టెడ్ అన్నీ కూడా ఎలిమెంట్ సెలెక్టర్తో సెలెక్ట్ అవుతాయి. బట్ అన్నీ కూడా ఎలిమెంట్ సెలెక్టర్తో సెలెక్ట్ అవుతాయి. సో ఇవి సెలెక్టర్స్ అండ్ కాంబినేటర్స్ గురించి. నెక్స్ట్ లెక్చర్లో స్పెసిఫిసిటీ అండ్ ఇంపార్టెంట్ రూల్ అంటే ఏంటో చూద్దాం.